అల్లు అర్జున్ 22 ఫిల్మ్ 'అట్లీతో' అని అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయ్యి చాలా రోజులైంది. నిజానికి ఈ ఫిల్మ్ త్రివిక్రమ్‌తో ఉండాలి. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవ్వడం, అదే టైంకి అట్లీ బౌండ్ స్క్రిప్ట్‌తో రావడంతో అల్లు అర్జున్ 22nd ఫిల్మ్ 'అట్లీతో' లాక్ అయింది. అనౌన్స్ అయిన దగ్గర నుండి టైంకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్‌గాన హీరోయిన్ కూడా అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీపికా పదుకొనెని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్‌కి ఎలాంటి అనౌన్స్‌మెంట్ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో, దీపిక కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి అనౌన్స్ చేశారు. ఇన్ని అనౌన్స్‌మెంట్లు వచ్చినా ఇప్పటికొచ్చి మూవీ థీమ్ అనేది ఎవ్వరికి కూడా అర్థం కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యాంటసీని చూపిస్తున్నారు, ఫ్యూచర్‌ని చూపిస్తున్నారు. అట్లే అంటేనే మూవీస్ అన్నిటిని మిక్స్ చేస్తారు. అది మనందరికీ కూడా తెలిసిందే. ఒకటి మాత్రం కన్ఫర్మ్, మూవీ బడ్జెట్ మాత్రం చాలా ఎక్కువగా ఉండబోతున్నది. అల్లు అర్జున్ 'పుష్ప 2'కే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇంకా అలాంటి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న 'పుష్ప 2' ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఇంకా నెక్స్ట్ సినిమాకి పెంచేస్తారు. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇంకా అట్లే కూడా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడం వల్లే 'సల్మాన్ ఖాన్'తో మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. ఇంకా 'దీపికా పదుకొనె' 'స్పిరిట్' మూవీ నుండి తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అడగడమే. ఏదేమైనా ఎంత రెమ్యూనరేషన్ అడిగినా సన్ పిక్చర్స్ మాత్రం బడ్జెట్ విషయంలో వెనకడుగే వెయ్యట్లేదని చెప్పుకోవాలి. అంతా బానే ఉంది కానీ దీపికా పదుకొనెని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీలో 5గురు హీరోయిన్స్ ఉన్నారని నాకు ఆల్రెడీ చాలా వరకు తెలిసిందే. సో దీపిక మెయిన్ హీరోయినా లేదా కాదా? ఒకవేళ ఉంటే మిగతా నలుగురు ఎవరు? ఒకవేళ నలుగురు ఉన్నా సరే దీపిక స్క్రీన్ ప్రెజెన్స్ ముందు వాళ్ళందరూ కూడా షైన్ అవుతారా అంటే ఇది పెద్ద చిక్ అని చెప్పుకోవాలి. మీరు దీపికని అనౌన్స్ చేయడంతో ఎలా అనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఇంకా దీపిక కాంబినేషన్ బావుంటుందా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.